హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వేల ఏళ్ల క్రితం మనిషి ఆకారం ఎలా ఉండేది? అసలు మన పూర్వీకులు ఎక్కడ నివసించారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. టిబెట్ పీఠభూమిలోని బైషియా కార్స్ గుహలో తాజాగా బయటపడ్డ ఆనవాళ్లు మానవ పరిణామ క్రమంలో సరికొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి. 1,00,000 ఏళ్ల క్రితమే మంచు కొండల్లో డెవిసోవన్లు అనే ప్రాచీన మానవులు నివసించారని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ దొరికిన ఎముక ముక్కలు, వారు వాడిన పరికరాలు ఇప్పుడు చరిత్రను తిరగరాస్తున్నాయి. అసలు ఎవరు ఈ డెవిసోవన్లు? వీరికి ఆధునిక మానవులకు ఉన్న సంబంధం ఏంటి? మంచు కొండల్లో వారు ఎలా బతికారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. డెవిసోవన్ల గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. 2010లో సైబీరియాలోని ఒక గుహలో దొరికిన చిన్న వేలి ఎముక ముక్క ద్వారా వీరి ఉనికి మొదటిసారి బయటపడింది. వీరు మనకు నియాండర్తల్ మానవులకు దగ్గరి చుట్టాలు. టిబెట్ పీఠభూమిలోని ఎత్తైన కొండల మీద వీరు 1,00,000 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించారు. తాజాగా అక్కడ దొరికిన ఒక పక్కటెముక ముక్క డెవిసోవన్ల జీవన శైలిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. సుమారు 32,000 నుంచి 48,000 ఏళ్ల క్రితం నాటి ఈ ఎముకను చూస్తుంటే ఆధునిక మానవులు ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి కూడా వీరు అక్కడే ఉన్నారని అర్థమవుతుంది. అంటే మన పూర్వీకులు డెనిసోవన్లు ఒకే కాలంలో కలిసిమెలిసి తిరిగారన్నమాట. గడ్డ కట్టే చలిలో కూడా వారు అంత ఎత్తులో ఎలా ఉండగలిగారనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టిబెట్లోని బైషియా కార్స్ గుహలో శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 2,500 పైగా శిలాజాలు దొరికాయి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఉండటంతో వీటిని గుర్తించడం మొదట్లో కష్టంగా మారింది. అప్పుడు శాస్త్రవేత్తలు జూమ్స్ అనే సరికొత్త సాంకేతికతను వాడి ఎముకల్లో ఉండే ప్రోటీన్ల ఆధారంగా అవి ఏ జీవికి చెందినవో కనిపెట్టారు. ఇందులో ఎక్కువగా బ్లూ షీప్ అని పిలిచే అడవి గొర్రెల ఎముకలు ఉన్నాయి. వీటితో పాటు యాక్, జింకలు, మంచు చిరుతలు, నక్కలు, ఈగల్స్ ఎముకలు కూడా బయటపడ్డాయి. ఈ ఎముకల మీద రాతి పనిముట్లతో కోసిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి డెనిసోవన్లు కేవలం వేటగాళ్లు కాదు, జంతువుల నుంచి మాంసం, ఎముకల గుజ్జును తీయడంలో ఆరితేరిన వారని తెలుస్తుంది. జంతువుల చర్మాలను వలిచి దుస్తులుగా కూడా మార్చుకుని ఉంటారని భావిస్తున్నారు. టిబెట్ పీఠభూమి అంటే సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ డెనిసోవన్లు అక్కడ ఎంతో హాయిగా బతికారు. దీనికి కారణం వారిలో ఉన్న ఒక ప్రత్యేకమైన జన్యువు. ఈ జన్యువు వల్లే తక్కువ ఆక్సిజన్ ఉన్నా శ్వాస తీసుకోవడంలో వారికి సులభమైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నేటి టిబెటన్లలో కూడా అదే జన్యువు కనిపిస్తుంది. అంటే డెనిసోవన్ల నుంచి ఆధునిక మానవులకు ఈ లక్షణం వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెనిసోవన్లు మన పూర్వీకులు జరిపిన కలయిక వల్ల ఈ జన్యు మార్పిడి జరిగి ఉండవచ్చు. టిబెట్ మంచు కొండల్లో మనుషులు నివసించడానికి ఈ జన్యువే ప్రధాన కారణం. పాత తరం నుంచి కొత్త తరానికి అందిన గొప్ప కానుకగా దీన్ని చెప్పుకోవచ్చు. చరిత్ర అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. డెనిసోవన్లు వాడిన రాతి పనిముట్లు చాలా పదునుగా నేటి మనుషులు వాడే వాటిని పోలి ఉన్నాయి. టిబెట్ పీఠభూమిలో వారు కేవలం ఆహారం కోసం మాత్రమే కాకుండా మనుగడ కోసం ప్రకృతిని ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకున్నారు. సైబీరియా నుంచి టిబెట్ వరకు వీరి సామ్రాజ్యం విస్తరించి ఉండేదని ఆధారాలు దొరుకుతున్నాయి. ఆధునిక మానవులు రాకముందే వారు ఆ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మన చర్మం రంగు నుంచి మన శ్వాస వరకు మన పూర్వీకుల ప్రభావం ఎంతో ఉంది. టిబెట్ గుహల్లో దొరికిన ఈ చిన్న ఎముక ముక్క మనిషి పుట్టుక వెనుక ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పుతుంది. ఈ పరిశోధనలు మున్ముందు మరిన్ని ఆశ్చర్యకర విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది. సో స్టే ట్యూన్ టు ఐ న్యూస్. థ్యాంక్ యూ.